హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా హోమ్ మేడ్ నెయ్యి అనమాట. సింపుల్గా ఇంట్లోనే మంచి స్మెల్తో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మిక్సీ కూడా వాడకుండా చేత్తోనే మంచిగా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇలా కరివేపాకు వేసి మీరు నెయ్యి కనుక కాచారంటే మంచి స్మెల్తో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద వచ్చే మీగడను అయితే ఒక 10 డేస్ నుండి తీసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాన్నంతా ఒక బౌల్లో వేసుకొని ఇట్లా విస్కర్ తీసుకుని అయితే ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుతున్నప్పుడు కొంచెం ఒక 1 గ్లాస్ వరకు అయితే కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ యాడ్ చేస్తే మనకి వెన్న అనేది త్వరగా వస్తుందన్నమాట. ఇలా బాగా తిప్పుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు తిప్పిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకొన్ని కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కూలింగ్ వాటర్ వేసుకుంటూ తిప్పితే మనకి వెన్న త్వరగా వచ్చేస్తుంది. చూసారు కదా, వెన్న అయితే వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ విస్కర్కి ఉన్నదంతా కూడా తీసేసుకొని తర్వాత వెన్నని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా చేస్తే మీరు సింపుల్ ప్రాసెస్లో చేసేయవచ్చు, త్వరగా కూడా అయిపోతుంది. చూసారు కదా, విస్కర్ కుండదంతా తీసేసాను. తర్వాత ఈ వెన్నను కూడా తీసి బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా బౌల్లోకి వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఇంత వెన్న వచ్చిందనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని 2 టైమ్స్ అయితే దీన్ని వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకోవాలి. చూసారు కదా, చక్కగా వెన్న అయితే కరిగిపోతుంది అన్నమాట మంచిగా. ఇలా కాగుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసారంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. నెయ్యి కాగేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం స్టోర్ చేసుకునేటప్పుడు కూడా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేనైతే ఇక్కడ కొంచెం కరివేపాకు వేసి కాగపెడుతున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోతుంది. దగ్గరే ఉండి కాచుకోవాలి, లేదంటే మాడిపోతుంది త్వరగా. అందుకే నేను అక్కడే ఉండి అయితే కాచాను అనమాట. చూసారు కదా, నెయ్యి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీనిని చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిపోయిందనమాట. చల్లారిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్తో వడగొట్టుకోవాలన్నమాట. అంతేనండి, సింపుల్గా హోమ్ మేడ్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా చల్లారిన తర్వాత స్ట్రైనర్తో వడబోసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఇట్లా ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మంచి స్మెల్తో ఎన్ని రోజులైనా నెయ్యి అయితే స్టోర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.